హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఇస్ యువర్ హ్యాము మెకానికల్ గురు. ఈరోజు చెప్పబోయే క్వశ్చన్స్ వచ్చేసి థర్మల్ ఇంజనీరింగ్ 2లో షార్ట్ క్వశ్చన్స్ అండి. రేపే ఎగ్జాము. సారీ ఫర్ ద లేట్, కొంచెం ఒంట్లో బాగోపోవడం చెప్పలేకపోయాను. బట్ చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఐసీ ఇంజిన్స్ అండి. ఐసీ ఇంజిన్స్ నుంచి మనకి టూ షార్ట్స్ వస్తాయి. అందులో ఫస్ట్ అసలు ఐసీ ఇంజిన్ కాంపోనెంట్స్ ఏంటి, నీట్ స్కెచ్ వేయమంటాడు, కాంపోనెంట్స్ నేమ్స్ రాయమంటాడు. అంటే వాట్ ఈస్ టీడీసీ, వాట్ ఈస్ బీడీసీ, వాట్ ఈస్ పిస్టన్, వాట్ ఈస్ కనెక్టింగ్ రాడ్, వాట్ ఈస్ క్రాంక్ షాఫ్ట్, ఆ పార్ట్స్ రాస్తే చాలు. క్లాసిఫికేషన్ రాయమంటాడు, ఐసీ ఇంజిన్ క్లాసిఫికేషన్స్. వాల్వ్ అండ్ పోర్ట్ టైమింగ్ డయాగ్రామ్ ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్. నెక్స్ట్ సూపర్ ఛార్జింగ్ అంటే ఏంటి, నెసెసిటీ ఆఫ్ కూలింగ్ ఎందుకు అసలు ఐసీ ఇంజిన్లో అవసరం, నెసెసిటీ. నెక్స్ట్ కార్బొరేటర్ తల ఫంక్షన్. నెక్స్ట్ అసలు లూబ్రికేటింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు రాయమంటాడు, గవర్నింగ్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు రాయమంటాడు. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఐసీ ఇంజిన్స్ అండి. దీని నుంచి కూడా 2 షార్ట్స్ వస్తాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ ఐసీ ఇంజిన్. అసలు ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి టెస్ట్ చేయడానికి ఐసీ ఇంజిన్. డిఫైన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిఫైన్ మోడ్స్ టెస్ట్ ఇన్ మల్టీ సిలిండర్ ఇంజిన్. లిస్ట్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఇన్ ఐసీ ఇంజిన్. ఇండికేటర్ పవర్ అంటే ఏంటి, బ్రేక్ పవర్ అంటే ఏంటి, మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి. నెక్స్ట్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ హీట్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి ఎయిర్ కంప్రెసర్స్ అంటే ఎయిర్ కంప్రెసర్ నుంచి 2 షార్ట్లు వస్తాయి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇది, అప్లికేషన్స్ ఆఫ్ కంప్రెస్డ్ ఎయిర్. అసలు కంప్రెస్డ్ ఎయిర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్. అసలు ఎయిర్ కంప్రెసర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, రీహీటింగ్ అంటే ఏంటి, ఇంటర్ కూలింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ స్టేజ్ రెసిప్రోకేటింగ్ ఎయిర్ కంప్రెసర్. నెక్స్ట్ రోటరీ కంప్రెసర్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి, అసలు రూట్స్ బ్లోయర్ అంటే ఏంటి, సెంట్రిఫికల్ కంప్రెసర్కి యాక్సియల్ ఫ్లో కంప్రెసర్కి ఒక 3 డిఫరెన్స్లు రాయమంటాడండి. 3 మార్కులు వేస్తాడు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ గ్యాస్ టర్బైన్స్ అండ్ జెట్ ప్రొపల్షన్. దీని నుంచి 2 షార్ట్లు వస్తాయి. అసలు గ్యాస్ టర్బైన్స్ ఐసీ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, 3 పాయింట్లు రాస్తే చాలండి. అసలు గ్యాస్ టర్బైన్ టైప్స్, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. వాట్ ఈస్ జెట్ ప్రొపల్షన్, వాటి తాలూకు అప్లికేషన్స్. జెట్ ప్రొపల్షన్లో ఆ జెట్ ఇంజిన్లో వాడే ఫ్యూయల్స్ ఏంటి. నెక్స్ట్ రాకెట్ ఇంజిన్ తాలూకు పార్ట్స్, వాటి తాలూకు అప్లికేషన్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ అంటే ఆటోమొబైల్ టెక్నాలజీలో అసలు BS6 రెగ్యులేషన్స్ గురించి ఫ్యూచర్స్ రాయమంటాడు, లేదా ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ టైప్స్ రాయమంటాడు, లేదా కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఇంజిన్, క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, యూనివర్సల్ జాయింట్ అండ్ వాట్ ఈస్ డిఫరెన్షియల్, వాట్ ఈస్ రేర్ యాక్సిల్, సస్పెన్షన్ సిస్టమ్. ఈ పార్ట్స్ రాస్తే చాలు. ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, క్లచ్ అండ్ గేర్ బాక్స్. ఆ 4 డెఫినేషన్లు ఒక్కొక్క లైన్ డెఫినేషన్లు ఉంటాయండి. 4 గుర్తుపెట్టుకోండి. నీడ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్. అసలు ఆల్టర్నేటివ్ ఫ్యూల్ తనకి నీడ్ ఏంటి, వాటి తాలూకు ప్రాపర్టీస్ ఏంటి. ప్రాపర్టీస్ అండ్ మెరిట్స్ ఆఫ్ సిఎన్జి, ఎల్పిజి, బయోడీజిల్. బయోడీజిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ సూపర్ ఛార్జింగ్ అండ్ టర్బో ఛార్జింగ్. సో ఇవి షార్ట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఎలా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీకు మినిమం ఒక 8 to 10 షార్ట్స్ వస్తాయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ యువర్ మెకానికల్ టెక్ తెలుగు, యువర్ మెకానికల్ గురు, యువర్ హ్యాము. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. అన్ని గెలిచి చేసామంటే